రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం తీసి చదువుదాము. గల్తీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనము. మీరు ఆత్మచేత నడిపించబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. స్తోత్రాలు చెప్దాం ఒకసారి బిగ్గరగా. ఈరోజు ఏ కట్టల చేత మీరు కట్టబడి ఉన్నారు? కొంతమందితో మాట్లాడుతూ ఉంటే వారు అంటారు, మా కుటుంబంలో ఇంకా నెమ్మది అనేది కలగదండి పాస్టర్ గారు అంటారు. ఏంటి? మా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయమని చెప్తారు. మేమేమో వేరావేశంగా యేసయ్యా నీ కార్యం జరిగించయ్యా నీ యేసు నామములో చెప్తున్న మాట, ఇదిగో వీరి జీవితంలో ఇది మొదలుకొని నూతన కార్యములు జరుగునుగాక అని ప్రకటించేస్తాం. ఆ తర్వాత అయిపోయిన తర్వాత అంటారు, పాస్టర్ గారు ఇది జరిగేది కాదండి, ఎందుకంటే ఇది మా నాన్న వెంటాడింది, మా తాతను వెంటాడింది, మా తాతల నాన్న వెంటాడింది, వాళ్ళ నాన్నని, ఇదిగో ఒక 6-7 తరాలుగా మమ్మల్ని వెంబడిస్తుంది, ఇది ఒక 6-7 తరాలుగా మమ్మల్ని కట్టి ఇదిగో ఇలా ముందుకు నడిపిస్తుంది. మా జీవితంలో ఈ అప్పులనే భారం అంట, ఈ అనారోగ్య పరిస్థితి అంట కొన్ని తరాలుగా మమ్మల్ని నడిపించేదిగా ఉంటుంది. దీని నుంచి మాకు విడుదల వస్తుందంటే విడుదల రాదండి అని చెప్పేవారు చాలామంది ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో సేవకుడిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను, ఆత్మచేత నింపబడితే అలాంటి కట్ల నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనకు విడుదల దయచేసేవారు ఉంటారు. స్తోత్రాలు చెప్దాం ఒకసారి బిగ్గరగా.